హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు తెలుసు ఈ షిరిడి టూర్ వీడియో చాలా లేట్ అయిపోయిందని. అందరికీ సారీ. ఇక నుంచి నేను కంటిన్యూస్గా రోజుకొకటన్నా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు దాకా నేను పెట్టలేకపోయాను. అవి ఏంటనేది కూడా ముందు ముందు నేను చెప్తాను అనమాట. ఇంకా వచ్చేస్తే లాస్ట్ వీడియోలో నాగసోల్ వెళ్ళామని చెప్పాం కదా, ట్రైన్ దిగ్గానే ఇక్కడ జీప్స్ వ్యాన్స్ ఉంటాయని మీకు షార్ట్లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మనకి షిరిడీకి అయితే పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఆ వ్యాన్లో ఎక్కించుకోగానే స్టార్టింగ్ షిరిడీ తపస్సు మందిర్ అని ఉంటుంది. అంటే బాబా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునే వాళ్ళంట. షిరిడి ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని బాబాని దర్శించుకున్నాం. క్లైమేట్ అయితే దేవుడి దేవాలు ఇప్పటి వరకు బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. మార్నింగే బాబాని దర్శించుకోవడం. బాబా కూడా చక్కగా బయట నుంచే కనిపిస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే బాబా దర్శనం దొరకడం. ఇంకా వెంటనే రూమ్స్ కూడా బుక్ అయిపోయినాయి, ముందే బుక్ చేసుకున్నాం టికెట్స్తో పాటు. ఈసారి వెళ్ళినప్పుడు మీకు కన్ఫామ్గా చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మేము బుక్ చేసుకోలేదు, తేజన్న వాళ్ళు బుక్ చేస్తే మేము వెళ్ళాము. అది ఒక ట్రస్ట్, షిరిడి సాయిబాబా ట్రస్ట్ యాప్లో నుంచి బుక్ చేయాలి, అది సైట్లో నుంచి. మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసరికి సాయి నివాస్ అంటారు, షిరిడి సాయి నివాస్ ట్రస్ట్ నివాస్ అక్కడ ఉంటాయి. దగ్గరలోనే ఒక కిలోమీటర్, గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్కి దగ్గరలోనే ఉంటాయి అన్ని రూమ్స్ అన్నమాట. ముందుగా బుక్ చేసుకుంటే పర్ డేకి 200 అంతే, 150 200 పడుతుంది. మాకు 200 పడింది. 3 డేస్కి బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం బాబాకి. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత అనుకుంటా, నా 10th అయ్యాక వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు బావతో వెళ్తున్నాను. ఇంక ఇక్కడ రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అందరం రెడీ అయిపోయి అయితే కింద దర్శనం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అప్పుడే హారతి సిద్ధమవుతుంది. మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. దర్శనం చాలా 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 బాగా జరిగింది. బాబా ఆశీస్సులు నాపై ఉన్నాయి అనుకుంటున్నాం. మంచిగా రెడీ అయిపోయాం. శారీ కూడా కట్టుకున్నాం. బాబాకి ఇష్టమైన వైట్ కలర్. ఇంకా బాబా గుడి నుంచి బయటికి రాగానే ఆపోజిట్లోని ఆకలేసేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఆ నివాస్లో ఇస్తారు కానీ టైం దాటిపోయింది. మార్నింగ్ పూటలో టీ 2 or 3 రూపీస్, కాఫీ కూడా 3 రూపీస్, టిఫిన్ కూడా 5 రూపీసే, చపాతీసు. మేము వెళ్ళేసరికి 10 అయిపోయిందని మాకు లేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే తిన్నాం మార్నింగ్ పూట టీ, కాఫీ, చపాతీసు. ఇంక ఇక్కడ హోటల్లో తిన్నాము. దోశ అయితే 200 అంట, ఆనియన్ దోశ. మన అటు నార్త్ సైడ్ కదా, మన సైడే రేట్లు మంచిగా అనిపించినాయి. అక్కడ దోశ తిన్నాం కానీ టేస్ట్ లేదు, డబ్బులు పోయాయి. ఇంకెట్లా కాదని ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం అన్నమాట. మీకు అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మాకైతే రూమ్స్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్, గుడి దగ్గర నుంచి మధ్యలో ఉండదు అనమాట. మన తెలుగు వాళ్ళే పచ్చడి, అన్నం, మనకి తెలుగు టేస్ట్ వచ్చేలాగా సౌత్ ఇండియన్ ఫుడ్ పెడుతున్నారు. పప్పు, ఒక సాంబారు, మజ్జిగ అన్నం, ఒక స్వీట్ ఏదైనా అట్టికాయ కానీ అట్లా చాలా మంచిగా. ఆ 3 రోజులు మా కడుపు నింపిందంటే వాళ్ళే, చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం అని. ఇక్కడ మీకు వెళ్తే ఎవరు అడిగినా చెప్తారు, తెలుగు వారికి భోజనం అంటే ఫ్రీగా పెడతారు. మనకు కావాలంటే మనం ఏదైనా డబ్బులు అనేది చదివించవచ్చు మన పెద్దల పేరు మీద. మేము 3 డేస్ అయ్యాక చదివించాము మా పెద్దల పేరు మీద. ఇంకా భోజనం చేసేసి నైటే షాపింగ్ అనేది చేసేసాం అనమాట. మాకు కావాల్సిన విగ్రహాలు, బాబావి దండలు అన్నీ షాపింగ్ చేయడానికి ఇంకా స్ట్రీట్లోకి వచ్చేసాం. రేట్లు అయితే మామూలుగా లేవన్నమాట. ఇంకా అట్లాగే స్ట్రీట్లో అన్ని విగ్రహాలు, కావాల్సిన దండలు అన్నీ మనం కొంచెం బేరం ఆడాలి. వాళ్ళు 500 చెప్తే 250 200 కానీ స్టార్ట్ చేస్తే సగానికైతే ఇస్తారనమాట. అట్లాగే చూసి కూడా తీసుకోవాలి, పగిలిపోయినవి కూడా ఉంటాయి. మనం ఒకరికి ఇచ్చేటప్పుడు బాబాది మంచిది ఇవ్వాలి కదా, బాబా ఆశీస్సులు ఇస్తున్నట్టు ఉండాలి కదా. అట్లాగే చూసి తీసుకున్నాం. మాకు ఆ రోజైతే 12 అయిపోయింది రూమ్స్కి వెళ్ళేసరికి. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇష్టమైన ప్లేస్లో ఎంతసేపు అయినా తిరుగుతాను కదా. ఇంకా మార్నింగే 6:37 కల్లా రెడీ అయిపోయాం. ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. లాస్ట్ టైం అయితే అమ్మ వాళ్ళతో బస్ జర్నీ కాబట్టి మొత్తం అన్ని ఊర్లు చూపించేశారు. కానీ ఇది లాంగెస్ట్ జర్నీ, 1 డే పడుతుంది జీప్లో. పర్ పర్సన్కి 800 పడింది. అంటే ఎంత లాంగో చూడండి. దగ్గర 250 or 300 కిలోమీటర్స్. ఒక కొండ అంతా ఎక్కాలి మనం. అది అందరికీ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. భీమ్శంకర్ శివయ్య దర్శనానికి వెళ్తున్నాం. వెదర్ అయితే చాలా బాగుంది, కాకపోతే మా వాళ్ళకి సహకరించలేదు. అక్కడ రూమ్స్ దగ్గర ఇచ్చిన
చపాతీస్ తిని అందరికీ ఆ జీపు తిప్పులకి వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా 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 ప్రశాంతంగా ఉంది. ఎక్కే కొద్దీ ఎప్పుడు వచ్చిద్దా అనుకోడు. మేము 4కి అట్లా రీచ్ అయ్యేసరికి చూడండి ఏదో మంచు ప్రదేశానికి కేదార్నాథ్ గుర్తొచ్చింది. కేదార్నాథ్ నాకు ఇష్టమైన ప్లేస్. అక్కడికి వెళ్తానో లేదో తెలియదు కానీ ఇక్కడ చూస్తుంటే వెదర్ అట్లనే ఉంది, పచ్చగా చుట్టూ గ్రీనరీ. నాకైతే బాగా నచ్చింది. చూడండి అందరు కార్లే, అందరూ కట్టించుకొని ఒక 6 నెంబర్స్ కట్టించుకొని రావడం. ఆ శివయ్య దర్శనం మీకు కూడా చూపించగలిగాను, చూడండి కనపడితే. ఓం నమ శివాయ. ఎంత బాగుందో అసలు ఆ గుడి వాతావరణం. చిన్న చిన్న తుప్పర్లు, ఆ తుప్పర్లు కాదంట మంచు అంట. మేమైతే తడిసిపోయాం దర్శనం అయ్యేసరికి. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. ఆయన లైన్లో నుంచొని దర్శించుకోవడం, అక్కడే వేడివేడిగా టీ కాఫీ మ్యాగీస్ అమ్ముతున్నారనమాట. ఆ చలి తట్టుకోవడానికి ఎక్కే కొద్దీ చలి ఎక్కువ. నైట్ మళ్ళీ రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి 1 అయిందంటే చూడండి, మార్నింగ్ 6 బయలుదేరితే మళ్ళీ నైట్ 1 అయిపోయింది. కాకపోతే జర్నీ బాగుంది. ఆ కొండపైకి అక్కడే వెళ్ళాల్సిన ప్లేస్. ఈసారి ఎవరైనా వెళ్తే కన్ఫామ్గా వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేం. ఆ నెక్స్ట్ డే బాబా తిరిగిన ప్లేసెస్ అన్నీ తిరిగాం. ఖండోబా టెంపుల్, బాబా తపస్సు చేసుకున్న 1000 ఏళ్ళ చెట్టు, అట్లాగే బూటీవాడ అని బాబా చేసినవన్నీ ఒక చోట పెడతారనమాట, ఒక ఎగ్జిబిషన్ టైప్లో. అది కూడా వెళ్ళాం. నాకు వీలైనంత వరకు నేను మెమరీస్ని క్యాప్చర్ చేసుకున్నాను. అవే మీకు చూపించాలనుకున్నాను. చాలా వరకు తీసానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. నాకు ఈ ట్రిప్లో చాలా వరకు అందరూ చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే నా ఏళ్ళు బాగోలేదు, నాకు శారీ కట్టుకోవడానికైనా ఎట్లయినా భలే హెల్ప్ చేశారు. చాలా కలిసిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య, తేజన్న, అందరూ వాళ్ళ ఫ్యామిలీస్. అసలు రూమ్స్ దగ్గర చూడండి, ఇట్లా పిల్లలది ప్లే జోన్ ఉంటుంది, మేము ఆడుకున్నాం అనమాట. బాబా దర్శనం 3 రోజులు 2 టైమ్స్ అయిపోయిందనమాట. మంచిగా అనిపించింది. మళ్ళీ సంవత్సరానికి అంతా బాగుంటే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాలి హ్యాపీగా. నాకైతే ఈ ట్రిప్ బాగా నచ్చింది. అలాగే నా మెమరీస్ అన్నీ బాగా క్యాప్చర్ చేసుకున్నాం. మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్. ఓకేనా, బాబాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.